హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక సంఘటన మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే విజయ్ కొడుకు సంజయ్ తన తండ్రి ఆఫీస్ గదిలో చూసిన ఒక సంఘటన ఇప్పుడు తన జీవితాన్ని మార్చేసింది. తను తప్పు చేసిన దానికి చాలా బాధపడుతున్నాడు. నిజానికి అది తప్ప అంటే కాదు. ప్రతి కొడుకు, ప్రతి తల్లి విషయంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు బహుశా తండ్రికి నచ్చకపోవచ్చు, మరికొన్నిసార్లు తల్లికి నచ్చకపోవచ్చు. కానీ ఒక కొడుకుగా తన స్థానంలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా ఇంకొకరిని ప్రేరేపిస్తుంది. అలాగే ఇంకొకళ్ళ విషయంలో చాలా అంటే చాలా బాధగాను చూపిస్తుంది. అయితే ఇంతకీ విజయ్ ఆఫీస్ గదిలో ఏం దొరికింది సంజయ్కి? అయితే విజయ్‌కి ప్రతి ఇంట్లో కూడా ఒక మంచి ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఎందుకనంటే తను ఒక సూపర్ స్టార్ హీరో. అయితే అటువంటి స్టార్ హీరోని కలవటం కోసం ఎంతోమంది వస్తారు. అంతేకాకుండా ఇప్పుడు ఆయన తమిళనాడు రాష్ట్రానికి సీఎం. అదే సమయంలో తనకి సంబంధించిన పార్టీ ఆఫీస్, అలాగే తన ఇంటికి సంబంధించిన ఎన్నో విషయాలు ఆ ఆఫీస్ రూమ్‌లో చర్చించుకుంటూ ఉంటారు. అయితే తన కొడుకు ఇప్పుడు ప్రెజెంట్ తన తండ్రికి అండగా నిలవాలనుకుంటున్నాడు. అయితే నిజం చెప్పాలి అంటే ఒక్క మాటలో ఇక్కడ సంజయ్ లండన్‌లో ఉండాల్సిన వాడు. అంటే తండ్రి మీద తనకి కోపం వచ్చింది. గత కొన్ని రోజులుగా, కొన్ని ఏళ్లుగా చెప్పాలి అంటే విజయ్‌కి అలాగే తన తండ్రికి మధ్య మాటలు లేవు. కారణం ఏంటంటే తన తల్లి అలాగే తన తండ్రి మధ్య గొడవలే అలాగా వాళ్ళిద్దరిని దూరం చేశాయి. అయితే ఇక విజయ్ కొడుకు సంజయ్ లేదు, నేను మా అమ్మకే అండగా నిలవాలనుకుని తన అమ్మతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ విజయ్ కొడుకు కొన్ని కొన్ని సందర్భాల్లో విజయ్‌ని అర్థం చేసుకోలేకపోయాడు అంటే అవుననే చెప్పొచ్చు. అయితే అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి విజయ్ కొడుకు కొన్నేళ్ల క్రిందట అంటే నియర్లీ ఒక 4 ఇయర్స్ బ్యాక్ తెలుగులో 'సిగ్మా' అనే ఒక ప్రాజెక్ట్‌ని చేపట్టాడు. ఇంతకీ ఏంటి ఆ ప్రాజెక్ట్ అంటే విజయ్ కొడుకు సంజయ్ విదేశాలలో డైరెక్షన్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇలాంటి ఆఫ్ స్క్రీన్ కోర్సులన్నీ నేర్చుకున్నాడు. ఆ కోర్సులో పెద్ద పట్టభద్రుడయ్యాడు. అయితే ఇక త్వరలోనే తను ఖచ్చితంగా ఒక మంచి డైరెక్టర్ అవ్వాలి అని తన కొడుకు గురించి విజయ్ ఆకాంక్షించాడు. అయితే అలా ఆకాంక్షించినప్పుడు తను ఇక్కడ మన తెలుగు హీరో అయిన సందీప్ కిషన్‌ని పెట్టి ఒక మంచి ప్రాజెక్ట్ అయితే చేయడానికి సిద్ధపడ్డాడు. దానికి సందీప్ కిషన్ కూడా ఓకే చెప్పాడు. అయితే ఆ ప్రాజెక్ట్ సగంలోనే ఆగిపోయింది. కారణం ఏంటంటే విజయ్ అలాగే విజయ్ భార్య సంగీత గొడవలు. ఆ సమయంలో ఇక తండ్రికి సంబంధించి తను దూరం అయిపోయి ఇక తను ఇండియాని వదిలేసి లండన్‌కి వెళ్ళి ఇంకాస్త కోర్సులు చేస్తూ వచ్చాడు. అయితే ఇక ఇప్పుడు నిజానికి తన తండ్రి ఆఫీస్‌లో తను ఏం తీసుకున్నాడు అనేది కనుక చూస్తే ఒక ఫైల్ అయితే ఉంది. దానిలో డియర్ సంజయ్ జోసెఫ్ విజయ్ అని ఉంది. అంటే ఆ ఫైల్ మీద అలా రాసుంది. అది చూసి ఇదేంటి నా పేరుంది అని సంజయ్ చూడగా దానిలో మొత్తం అంతా కూడా సంజయ్‌కి సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి. అంటే సంజయ్‌ని ఏం చేయించాలి? ఎంత పెద్ద హీరోని చెయ్యాలి అని తను అనుకున్నాడట. కానీ సంజయ్‌లో ఉన్న అద్భుతమైన స్కిల్స్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్టర్ ఇలాగా రకరకాల విషయాల మీద తనకున్న మంచి నాలెడ్జ్ చూసి లేదు, తను ఒక గొప్ప డైరెక్టర్ అవ్వాలి. నాతో పెట్టి తను సినిమాలు తీయాలి. ప్రజాసేవ ఎంత ముఖ్యమో నాతో సినిమాలు కూడా నాకు అంతే ముఖ్యం అని అనుకున్నాడు. అంతేకాకుండా దానికి సంబంధించిన ఎన్నో విషయాలను విజయ్ దగ్గరుండి చూసుకున్నాడు. అయితే ఎప్పుడైతే ఇక తను దూరమైపోయాడో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. కానీ ప్రస్తుతం తను మళ్ళీ ఆ ప్రాజెక్ట్‌ని ఆహ్, పట్టడం అయితే జరిగిందనమాట. అయితే ఇక ఈ నేపథ్యంలో విజయ్ ఏం చేశాడంటే, తన కొడుకుకి సంబంధించిన 10 ఏళ్ల కెరియర్ ఎలా ఉండబోతోంది అనేది తను చెప్పడం అయితే జరిగింది. అయితే నా కొడుకు నన్ను మించిన వాడవుతాడు. నేను కేవలం యాక్టింగ్ మాత్రమే చేశాను. వీలుంటే ప్రొడక్షన్ చేశాను. కానీ నా కొడుకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అదరగొడతాడు. అది ఖచ్చితంగా నాకు తెలుసు. తనని ఒక హాలీవుడ్ డైరెక్టర్ రేంజ్‌లో నేను చూడాలనుకుంటున్నాను. తనకు ఆ స్కిల్స్ ఉన్నాయి అంటూ చెప్పడం జరిగింది. అయితే తన గురించి అంటే తన కొడుకు గొప్పతనం గురించి అంత గొప్పగా రాసిన తర్వాత విజయ్ దాన్ని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. కారణం ఏంటి అంటే
విజయ్ భార్య సంగీత గారు విజయ్ పిల్లలతో సఖ్యతగా ఉండటం లేదని, అయితే విజయ్ తన పిల్లల విషయంలోనూ తన విషయంలోనూ నిర్లక్ష్యం చూపిస్తున్నాడని, ముఖ్యంగా తన పెద్ద కొడుకు సంజయ్ విషయంలో కూడా తను కెరియర్ విషయంలో ఎటువంటి ఆలోచన చేయటం లేదు అంటూ ఇట్లాగా రకరకాలుగా మాట్లాడిందనమాట. అంటే మాట్లాడడం అంటే మాట్లాడడం కూడా కాదు ఫ్రెండ్స్. ఆ సమయంలో ఏం జరిగిందంటే సంగీత గారు కూడా తప్పు కూడా లేదక్కడ. ఎందుకంటే మూడో మనిషి వాళ్ళ లైఫ్‌లోకి వచ్చేసింది. మూడో మనిషి వాళ్ళ లైఫ్‌లోకి వచ్చినప్పుడు ఎటువంటి మనిషి అయినా తప్పులు చేస్తాడు. అయితే ఇక వాళ్ళ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత ఇంకా అలా జరిగింది. అయితే ఏ తండ్రి అయితే తనని పట్టించుకోవటం లేదు అని బాధపడ్డాడో, ఇప్పుడు అదే తండ్రి తన గురించి ఎంత గొప్పగా రాసుకున్నాడనే విషయాన్ని చాలా అద్భుతంగా చూసేసరికి కళ్ళెమ్మట నీళ్ళొచ్చేసాయి. ఆ ఫైల్ తన కంట పడేసరికి తను తట్టుకోలేకపోయాడు. ఏంటి ఇంత ఇంత గొప్పగా మా నాన్న నా గురించి ఆలోచించాడు. కానీ మేము వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మీద మనస్పర్ధలు క్రియేట్ అయినప్పుడు ఆయన ఎందుకని ఏమీ మాట్లాడలేకపోయాడు. అలా మాట్లాడి ఉండుంటే మేబీ మా అమ్మ, నేను కానీ ఇక్కడ ఆయన వదిలేసి వెళ్ళేవాళ్ళం కాదు కదా! మా జీవితం ఇక్కడే హాయిగా ఉండేది కదా! ఇన్ని విమర్శలకు ఆయన ఎందుకని అవకాశం ఇచ్చారు అంటూ చాలా అంటే చాలా బాధపడ్డాడనమాట. ఎందుకనంటే ఒక తండ్రి తన కొడుకు గురించి ఎన్నో రకాల కలలు కంటాడు. ఆ కలలు నిజం అవ్వాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎంతో కృషి చేయాలి. ఆ కృషిలో భాగంగానే విజయ్ తన కొడుకుకు సంబంధించిన 10 సినిమాలు ఎలా ఉండాలి? ఏ రకంగా తను తన కొడుకు సినిమాలో యాక్ట్ చేయాలి? ఎంత గొప్పగా తన కొడుకుని ఊహించుకున్నాడో మాటల్లో చెప్పలేం. అయితే ఇక తన కొడుకుకి అవార్డ్ వచ్చినా కూడా అది కేవలం తన స్వశక్తితోనే వచ్చింది కానీ, తండ్రి ప్రబలం ఏమీ లేదు అని కూడా తను రాసుకున్నారట. ఇంక ఇంతకు మించి ఏ తండ్రైనా ఏం చేస్తాడు ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు విజయ్ అలాగే తన కొడుకు సంజయ్ ఇద్దరు కలిసిపోయారు. అయితే వీళ్ళు చేస్తున్న సినిమా ఉంది కదా 'సిగ్మా' అనే సినిమాలో విజయ్ ఒక క్యామియో రోల్ చేస్తానని ఒప్పుకున్నాడట. ఎందుకనంటే విజయ్ ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రానికి ఆయన సీఎం అయ్యాడు కదా! సో, అలా సీఎం అయిన తర్వాత తను సినిమాలు చేయకూడదని అనుకున్నాడు. అయితే ఇక కొడుకు డైరెక్షన్ చేసిన సినిమాలో మాత్రం తను ఒక క్యామియో రోల్ అంటే జస్ట్ ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ రోల్ ఉండే గెస్ట్ అపియరెన్స్ పాత్ర చేయాలని ఫిక్స్ అయ్యాడనమాట. ఇది తన కుటుంబ సభ్యుల్ని, తన కొడుకుని, తన కోడల్ని అందరిని కూడా ఆశ్చర్యపరిచింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఈ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను అంటూ తన భార్య అంటే సంగీత గారు కూడా చాలా ఎమోషనల్ అయ్యారనమాట. ఎనీవేస్ తండ్రి కొడుకుల మధ్య బాండింగ్ కలకాలం ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక చిన్న గంట సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్. అది క్లిక్ చేసుకున్నారనుకోండి మీకు నోటిఫికేషన్స్ రూపంలో మా వీడియోస్ వస్తాయన్నమాట. సో నచ్చిందంటే మాత్రం అందరికీ షేర్ చేయడం కూడా మర్చిపోద్దు. ఇంకేమైనా మీ ఒపీనియన్ ఉంటే కామెంట్ చేయండి.